మ్యామ్ ఇప్పుడు ఇద్దరు ట్విన్స్ ఉంటారు. బాయ్స్ అవనివ్వండి, గర్ల్స్ అవనివ్వండి. వాళ్ళిద్దరికీ పెళ్లి చేసేటప్పుడు అసలు ఎవరికి ముందు చెయ్యాలి అనేది ఒక సమస్యే గదా! అలాంటి సిట్యుయేషన్ ఎప్పుడన్నా మీ దాకొచ్చిందా? రెగ్యులర్‌గా ఫేస్ చేస్తాం రూప. కొందరేంటంటే ఆస్ట్రాలజికల్‌గా, బయాలజికల్ చైల్డ్‌కి ముందు చేయాలి అని అట్లా కొన్ని ఉంటాయి కానీ, అవన్నీ పర్సనల్‌గా వాళ్ళు తీసుకునే డెసిషన్స్ పక్కన పెట్టేస్తే, బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఎప్పుడొస్తుందంటే వచ్చి తెచ్చే సంబంధాలు. ఇప్పుడు ఇద్దరికి ఒకే రకం సంబంధాలు రావు కదా! హ్మ్. ఇప్పుడు ఒకే ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్లలు లేకపోతే ఇద్దరి కన్నా ఎక్కువ ఉన్నప్పుడు కూడా, ఈళ్ళకి తేగలిగిన లాంటి సంబంధమే అవతల వాళ్ళకొస్తుందని లేదు. ఒక్కొక్కసారి కొందరికి తగ్గి, కొందరికి మంచిది బెటర్ రావచ్చు. మంచి చెడు అని అనను. హ్మ్. బట్ ఏంటంటే వి విల్ డెఫినెట్లీ నాట్ గో ఫర్ ఎ మ్యాచ్ దట్స్ నాట్ సూటబుల్ ఫర్ అవర్ చైల్డ్. అది కాదు నేననేది. ఒక్కొక్కసారి అదృష్టం బావుండి ఈళ్ళకొచ్చిన సంబంధం కన్నా కొన్ని విషయాల్లో బెటర్‌గా. బెటర్ మ్యాచ్ ఇంకొకళ్ళకి రావచ్చు. ఇది ఎట్లా కంటిన్యూ అవుతుందంటే రేపు జనరేషన్స్ రేపు పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఆ డిఫరెన్సెస్ తెలిసిపోతా ఉంటాయి. సో, ఒక బాబు, ఒక పాప లేతే అట్లా ఆ కాంబినేషన్‌తో ఉన్న పేరెంట్స్ వేరే గానీ, ఒకే ఫ్యామిలీలో 2 డాటర్స్, అది కూడా దగ్గర దగ్గర ఏజ్ గ్యాప్‌తో ఉన్నప్పుడు, ట్విన్స్ ఉన్నప్పుడు పేరెంట్స్‌కి చాలా పెద్ద ఛాలెంజ్ అవుతుంది. ఈళ్ళకొచ్చిన లాంటి సంబంధం సిమిలర్‌ది అవతల వాళ్ళకి ఎతకాలి అని ఉన్నప్పుడు. సో, చాలామంది మా దగ్గరికొచ్చినప్పుడు ట్విన్స్ ఉన్నాళ్ళు, ఎవరైనా ట్విన్స్ ఉన్నాడా అని అడుగుతారు. అండ్ ఇట్ బికమ్స్ ఈజీ పిల్లలకి కానీ, లేకపోతే తెచ్చే సంబంధం కూడా అని చెప్పి ఆలోచిస్తారు గానీ, ఇట్స్ ఎ బిగ్గెస్ట్ ఛాలెంజ్ టు ద పేరెంట్స్. టు ద పేరెంట్స్ ఆ సంబంధాలు చూసే వాళ్ళకి కూడా. మనకు కూడా ఒక్కొక్కసారి ట్విన్స్‌లో ఒకరికి వెంటనే కుదిరిపోతుంది. కొందరికి 1, 2 ఇయర్స్ తర్వాత కూడా కుదరదు. హ్మ్. టక్కున దొరకాలి కదా! మనకు తగ్గ సంబంధం కూడా. అవును. సో, ట్విన్స్ ఉన్న పేరెంట్స్‌కి ఒక్కొక్కసారి ఇట్స్ ఎ బిగ్గెస్ట్ ఛాలెంజ్ వైల్ సెర్చింగ్ అలయన్స్. యాహ్! రైట్.